హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది 28 సైజ్ బ్లౌజ్ అండి. చూసారుగా తమ్నేల్. అది పొడుగు అలా తీసుకొని వెడల్పు అదిగో నెక్ కింద అలా తీసుకోవాలండి. ఇంకెక్కడ తీసుకోవద్దు, అలా వెడల్పు అక్కడే తీసుకోవాలి. ఎక్కడ నెక్ ఉంటే నెక్ కింది భాగం నుంచి తీసుకోవాలి. చూడండి ఆర్మ్ హోల్, ఆర్మ్ రౌండ్ ఎంత 7.5 వచ్చింది. ఇలా ఫస్ట్ కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్ డైరెక్ట్గా తీసుకోవద్దు. లైనింగ్ క్లాత్ పిండేసి చక్కగా ఐరన్ చేసి అలా కుట్టుకోవాలండి. ఐరన్ చేసుకోవాలండి, నీట్గా వస్తుంది. అది ఎల్ స్కేల్ లేదు కాబట్టి అక్కడ టేబుల్ కొలత తీసుకొని నీట్ లెవెల్గా కట్ చేసుకున్న తర్వాత పొడుగు తీసుకోవాలి. పొడుగు మార్కింగ్ చేసుకుని షోల్డర్ 28 సైజ్ కాబట్టి షోల్డర్ నేను 4.5 పెడతానండి. 4.5 పెడతాను. షోల్డర్ మార్క్ చేసుకొని ఖర్చులు కూడా మార్క్ చేసుకొని తర్వాత చూడండి ఆర్మ్ డౌన్ ఇది 6 తీసుకుంటాను కరెక్ట్గా. కొన్నిటికి మాత్రం 6 పనికి రాదు, కొంచెం చెక్ చేసుకోవాలి. తర్వాత వెడల్పు చూడండి 7.5 అలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ గీసుకోవాలండి. లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చుల దీపం కూడా లైన్ డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచున్నర వరకు చూడండి 6 వరకు తీసుకొని అక్కడ కూడా 6 వరకు తీసుకొని అలా బాక్స్ లాగా డ్రా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత నెక్ కింద అలా డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూడండి 8 వరకు వచ్చింది బ్యాక్ డీపు. అలా మార్క్ చేసుకొని నేను 1.5 తీసుకుంటున్నాను అండి. ఏది నెక్ రౌండ్ కొందరు 2 అని చెప్తారు కానీ నేను 1.5 తీసుకుంటాను 28 బ్లౌజ్కి. చూడండి అలా కింద మాత్రం నెక్ డీప్ దగ్గర 1.5 తీసుకున్నాను కాబట్టి 2.5 ఇంచులు తీసుకోండి. తీసుకుని అలా ఒక డ్రా చేసుకొని అలా మధ్యలో ఒక డాట్ పెట్టుకొని ఇది పెటల్ షేప్ అండి, రౌండ్ నెక్ కాదు. అలా డ్రా చేసుకొని పెట్టుకోండి. నెక్ మాత్రం కట్ చేయొద్దు, ఇప్పుడే కట్ చేయొద్దు. అలా డ్రా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇందాక తీసుకోలేదు కదా, మూలకి ఆర్మ్ హోల్ దగ్గర 1.5 తీసుకోండి. చూడండి క్లియర్గా వినండి, 1.5 తీసుకోవాలి. అలా మార్క్ చేసుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని కరెక్ట్గా చూసుకుని ఆ లైన్ ఈ లైన్ అంటుకునేటట్టు చూసుకొని అలా డ్రా చేసుకుని కర్వ్ స్కేల్ కూడా యూజ్ చేయడం కొంతమందికి రాదండి, బిగినర్స్కి. చూడండి అలా ఈ లైన్ ఆ లైన్ కలిసేటట్టు కరెక్ట్గా డ్రా చేసుకోండి. చూడండి ఇక్కడ వెనక బ్యాక్ డాట్స్ కరెక్ట్గా మధ్యలో మిడిల్లో పెట్టుకోవాలండి. అది కూడా ఇంపార్టెంటే. అక్కడ 4 ఇంచెస్ పెట్టుకోవాలి. డాట్ నుంచి అలా స్లోప్ లాగా తీసుకుని నడుం పార్ట్ అలా కట్ చేసుకోవాలండి. అప్పుడు ఫిట్టింగ్ బాగా వస్తుంది, నడుం జారినట్టుగా ఉండదు. చూడండి నెక్ అసలు కట్ చేయట్లేదు నేను. చూడండి బిగినర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓపిక్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయడానికి అస్సలు చేయకండి. ఒక్కసారి చెక్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. 7.5 వచ్చిందా లేదా చూసుకోండి, చెక్ చేసుకోండి.
చూడండి అలా కట్ చేసుకోకుండానే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. ఎంత ఉందో చూసుకోవాలి. 5 ఉందండి ఇక్కడ. 5కి అలా మడత పెట్టి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని అలా వేసుకుని అలా ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టైప్లో కట్ చేసుకుంటే ఎక్కడా కానీ పోదు, రాంగ్ రాదండి ఎక్కడా కూడా. షేప్ కోసం నేను బ్యాక్ పార్ట్ 2.5 ఇంచులు మడత చేసి పెట్టుకున్నాను అండి. మడత చేసుకుని అలా డ్రా చేసుకుని మళ్ళీ ఒక 1/2 ఇంచు తీసుకొని మళ్ళీ ఇంకొకటి లైన్ వెంబడి డ్రా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఆ లైన్కి పైన 2.5 ఇంచులు తీసుకుని అలా మార్క్ చేసుకోవాలండి. మిడిల్ పార్ట్ కోసం నేను చెప్పలేదు, మర్చిపోయాను. అక్కడ 3.5 ఇంచులు తీసుకోవాలండి. 3.5 ఇంచులకి అటు ఇటు 30 ఇంచు తీసుకున్నాను. అంటే చెస్ట్ని బట్టి కూడా తీసుకోవాలండి డాట్స్. నేను ఇక్కడ 30 సరిపోతుంది. ఇక్కడ అలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కనుక ఓపిక్గా కొంచెం కనబడకుండా జూమ్ చేసుకొని చూసుకోండి. చూడండి అలా డ్రా చేసిన లైన్ వెంబట్టి కట్ చేసుకోవాలి. లోతు ఇక్కడ 28 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక్క 1/2 ఇంచు మందం 1/2 ఇంచు తీసుకుని అలా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకోవాలి. అలా చూపించిన విధంగా మాత్రము ఇక్కడ మాత్రం కొంచెం కట్ చేసుకోవాలండి. ఎక్కువ లోతు తీసుకోవద్దు. అక్కడ కొంచెం అలా స్లోప్ ఇవ్వండి, ఎందుకంటే నెక్ పట్టేసినట్టు జారకుండా ఉంటుంది. ఇక్కడ డాట్స్ కోసం, మెయిన్ డాట్స్ కోసం చూడండి. అది నేను 3.5 ఇంచులు తీసుకున్న డాట్. అది ఇటు నుంచి అక్కడ చూడండి 2.5 తీసుకోండి. ఇది మాత్రం 2 మధ్యలో చూసుకొని అలా డాట్ పెట్టుకొని అలా డ్రా చేసుకోండి. 3rd డాట్ ఇక్కడ నేను 30 ఇంచు తీసుకున్నాను అండి. ఎక్కువ అవసరం లేదు ఈ సిస్టర్కి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మిగిలింది బ్యాక్ పార్ట్ కట్ చేసినాక మిగిలింది మాత్రం నేను ఇది తీసుకుంటాను, షేప్ తీసుకుంటున్నాను, షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ అలా తీసుకోవాలి. మళ్ళీ కుట్టేటప్పుడు మాత్రం ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. మళ్ళీ షేప్ బెల్ట్ కట్ చేసామా అలా కుట్టామా అనుకోకుండా షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత మళ్ళీసారి చెక్ చేసుకోవాలి. అలా మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలండి.
ఫ్రంట్ పార్ట్ కూడా అలా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా చూసుకొని అదేమో షేప్ బెల్ట్ తీసుకోవడానికి కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి మెయిన్ క్లాత్. తర్వాత నీట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చు. మీరు ఇలా కంటిన్యూగా చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బిగినర్స్. అది హ్యాండ్ పార్ట్. తర్వాత కట్ చేసుకుందామని పక్కన పెట్టేశాను. చూడండి లైనింగ్ క్లాత్కి 6 ఇంచెస్ అండి ఆమె ఇచ్చిన కొలత. ముందుగా 6.5 పైన 7. దీనికి పైపింగ్ అండి, అందుకే ఎక్కువ తీసుకోవట్లేదు, పైపింగ్ వేయాలి. 6 తీసుకొని అలా మడత చేసుకొని పెట్టుకోవాలండి అంతే. ఇక్కడ ఇప్పుడు నేను నా టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ ఏంటంటే, నేను ఇక్కడే తీసుకోనండి కొలత, లోతులు అవన్నీ సైజు, హ్యాండ్ సైజు ఇక్కడే మార్క్ చేసుకుని. ఇది ఒకటి ఇంపార్టెంట్గా మైండ్లో పెట్టుకోండి. కుట్టేటప్పుడు కుట్టిన తర్వాత పైపింగ్ వేసిన తర్వాత మాత్రమే నేను హ్యాండ్ లోతు, హ్యాండ్ పొడుగు ఇవన్నీ తీసుకుంటాను. అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చాలా అంటే వీడియోలో చెప్పాను, 2-3 వీడియోస్లో చెప్పాను నేను. ఇక్కడ మటుకు అట్లా అందాజాగా తీసుకోండి. తీసుకున్నా కూడా పైపింగ్ వేసి లేకపోతే హెమ్మింగ్ పట్టి వేసిన తర్వాత అప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి హ్యాండ్స్. అప్పుడు మాత్రం నేను నీట్గా తీసుకుంటాను. మీకు అర్థం అవడం కోసం ఇక్కడే నేను చూపిస్తున్నాను. హ్యాండ్ ఇది 28 సైజ్ కాబట్టి భుజం నుంచి, షోల్డర్ నుంచి ఇటు కిందికి 1.5 ఇంచు లోతు తీసుకొని ఫస్ట్ ఏంటంటే షోల్డర్ నుంచి డౌన్, ఆర్మ్ డౌన్ 3 తీసుకోండి. 3 ఇంచెస్. 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ దగ్గరికి 7.5 వచ్చేటట్టు చూసుకుని, తర్వాత షోల్డర్ నుంచి 1.5 డౌన్ తీసుకున్న తర్వాత లోతు తీసుకోండి ఇలా చూపించిన విధంగా. నేను ఇది డీటెయిల్గా ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, హ్యాండ్స్ లోతు తీసుకోవడం.